రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు వడగాలుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ను సచివాలయంలో మంత్రి విడుదల చేశారు. అనంతరం మంత్రి ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు 12 శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ ఏడాదిలో ఎండలు వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని, జూన్ వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం చర్చించారు. ఇక ఆ మేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పుల దృష్ట్యా చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్ఎస్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక సిఎస్ఆర్ కింద వివిధ కంపెనీలు వీటిని సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం గతంలో 15న హీట్ వేవ్ స్టేట్ అలాగే స్పేస్ డిజాస్టర్ గా నోటీస్ పై చేశామన్న మంత్రి తెలిపారు. ఇక వడగాలుల ప్రభావం సామాన్యుల ప్రజలపై పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ఎవరైనా చనిపోతే ఇక మానవతా దృక్పథంతో వ్యవహరించి తక్షణం అలాగే ఎక్స్గ్రేషియా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి పొంగులేటి.